2025 లేదా 26లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. నమస్తే ఉమా గారు. నమస్తే అమ్మా. జూన్ 20 నుంచి ఆగస్టు 2వ తారీఖు వరకు అంటే 42 రోజులు కుజుడు ట్రాన్సిట్ ఏదైతే ఉండబోతుందో మేష రాశి వారికి వచ్చే ఫలితం ఏంటండి? ఫస్ట్ అండ్ ఎయిత్ లార్డ్ అయినటువంటి కుజగ్రహ సంచారం రెండవ స్థానంలోకి వెళ్ళడం చేత కొద్దిగా ఈ అనారోగ్య సమస్యలు కావచ్చండి, బ్లడ్ ఆర్ స్కిన్ కానీ లేకపోతే డెంటల్ ప్రాబ్లమ్స్ కానీ ఫ్రీక్వెంట్ ఫీవర్స్ అనేటువంటివి రావడం కానీ ఏదైనా డబ్బులన్నీ కూడా ఒకేసారి ఖర్చులు అవ్వడం కానీ, ఎందుకంటే అష్టమాధిపతి రెండవ స్థానంలో ఉన్నారు కాబట్టి డబ్బులన్నీ కూడా ఒకేసారి ఖర్చులు అయిపోవడం కానీ, చేతిలో డబ్బులు లేకపోవడం కానీ, ఈ ఫ్యామిలీలో చిన్న చిన్న క్లాషెస్ అనేటువంటివి రావడం కానీ ఎక్కువగా జరిగే అవకాశం ఉంటుందండి. కుజుడి యొక్క 4th ఆస్పెక్ట్ అనేటువంటిది పంచమ స్థానం మీద పడుతుంది కాబట్టి అమ్మ సంతానము, పిల్లల విషయంలో ఎవరైనా పిల్లల కోసం ట్రై చేస్తూ ఉంటే డెఫినెట్గా కొంచెం ఆటంకాలు రావడం కానీ, మీ పిల్లల యొక్క హెల్త్ ఇష్యూస్ కూడా లేదా పిల్లల కోసం ఎక్కువగా డబ్బులు ఖర్చు పెట్టడం కానీ ఈ 42 డేస్లో కనబడుతుందండి. కుజుడి యొక్క 7th ఆస్పెక్ట్ అనేటువంటిది వృశ్చిక రాశి మీద పడుతుంది, విచ్ ఈజ్ 8th హౌస్. కాబట్టి ఖర్చులు విపరీతంగా పెరగడం, కొద్దిపాటి గాయాలు కానీ ప్రమాదాలు కానీ సంభవిస్తాయమ్మా. కుజుడి యొక్క 8th ఆస్పెక్ట్ అనేటువంటి 9వ స్థానం మీద పడుతుంది కాబట్టి ఏదైనా డబ్బులు రావాలి, ఏదైనా రావాల్సినటువంటి ఏమైనా ఉంటే అది పొలము, స్థలము, ఇల్లు, వాహనాలు, డబ్బు ఏదైనా కావచ్చు, అలాంటివన్నీ కూడా కొద్దిగా ఆలస్యం అవ్వడం కానీ లేట్ అవ్వడం కానీ జరిగే అవకాశం ఉంటుందండి. సో తప్పనిసరిగా 42 రోజుల్లో మేషరాశి వాళ్ళు కుజుడి యొక్క స్ట్రెంగ్త్ పెరగడానికి మంగళవారం నాడు సుబ్రహ్మణ్య స్వామి వారికి ఆవు పాలతో అభిషేకం చేయండి, చాలా బాగుంటుంది. తప్పకుండా ఉమా గారు. వృషభ రాశి వారికి కనుక మనం చూసుకుంటే కుజుడు ట్రాన్సిట్ ఎటువంటి లాభాన్ని నష్టాన్ని ఇవ్వబోతుంది అంటారు? పరిహారం ఏంటండి? ఈ జూన్ 20వ తారీఖు దగ్గర నుంచి ఆగస్టు 2వ తారీఖు దాకా 42 రోజుల పాటు జన్మంలో ఉన్నటువంటి కుజగ్రహ సంచారము, అనారోగ్య సమస్యలు, అది మీకు మాత్రమే కాదండి, మీ మెరిటల్ లైఫ్ అంటే ఈ యొక్క మీ స్పౌస్ అండి, భార్య లేదా భర్తకి అనారోగ్య సమస్యలు రావడము కానీ, లేదా మీ మెరిటల్ లైఫ్లో చిన్న చిన్న గొడవలు సంభవించడం కానీ జరగడం. తరువాత ఆయన యొక్క 7th ఆస్పెక్ట్ అనేటువంటిది వృశ్చిక రాశి మీద 7th హౌస్ మీద పడుతుంది కాబట్టి ఈ బిజినెస్లో కొద్దిపాటి చికాకులు కానీ లేకపోతే గొడవలు కానీ అయ్యేటువంటి అవకాశాలు. ఈ కుజుడి యొక్క 4th ఆస్పెక్ట్ 4వ స్థానం మీద పడుతుంది కాబట్టి తల్లికి సంబంధించి ఫ్యామిలీతో చిన్న చిన్న గొడవలు అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఈ యొక్క కుజుడు యొక్క 8th ఆస్పెక్ట్ 8వ స్థానం మీద పడుతుంది కాబట్టి సడన్గా హెల్త్ ఇష్యూస్ అండి, అంటే ఆకస్మికంగా ఏదైనా ఫీవర్ రావడం, ఆకస్మికంగా ఎలర్జీస్ అనేటువంటివి రావడం, ఆకస్మికంగా డెంటల్ ప్రాబ్లమ్స్, ఆకస్మికంగా చెవిపోట్లు, ఎడమ చెవిపోట్లు కుజుడు బాగాలేకపోతాయి. ఇలాంటివన్నీ కూడా ఈ 42 డేస్లో కనబడుతున్నాయి కాబట్టి వృషభ రాశి వాళ్ళు కుజుడి యొక్క స్ట్రెంగ్త్ పెరగడానికి ఈ జూన్ 20వ తారీఖు దగ్గర నుంచి ఆగస్టు 2వ తారీఖు మధ్యలో ఎవ్రీ ట్యూస్డే హనుమాన్ చాలీసా పారాయణ చేయండి, చాలా బాగుంటుంది. తప్పకుండా ఉమా గారు. మిథున రాశి వారి కనుక మనం చూసుకుంటే ఈ 42 రోజులు ఏదైతే కుజుడు ట్రాన్సిట్ ఉందో ఇచ్చే అంటే పరిస్థితులు ఏ విధంగా ఉంటాయంటారు? ఫలితాలు ఏంటి? ఏ పరిహారం పఠించాలి అంటారు? డెఫినెట్గా అండి, మిథున రాశి వాళ్ళకి జూన్ 20వ తారీఖు వరకు కుజుడి యొక్క స్ట్రెంగ్త్ ఉంది కానీ అమ్మ జూన్ 20 తర్వాత నుంచి ఆగస్టు 2వ తారీఖు దాకా 12th వెళ్ళడం వల్ల కుజుడి యొక్క బలం లేదు. 6th అండ్ 11th లార్డ్ అయినటువంటి కుజుడు 12వ స్థానంలోకి వెళుతూ ఉన్నారు కాబట్టి కొద్దిపాటి అవమానాలు, ఆటంకాలు, ఛాలెంజెస్ అనేటువంటివి హెల్త్ పరంగా, డబ్బుల పరంగా, శత్రువుల పరంగా, శత్రు బాధలు కూడా పెరుగుతాయండి. విపరీతమైనటువంటి ఖర్చులు అనమాట. ఎందుకు ఖర్చులు అవుతున్నాయి కూడా తెలియకుండా విపరీతంగా డబ్బులు ఖర్చులైపోవడం, నిలబడకపోవడం డబ్బులు, లేదా డబ్బులు మాత్రమే కాదు కష్టము, శ్రమ, ఆరోగ్యము కూడా వెళ్ళిపోతుంది. సో ఈ 42 రోజుల్లో హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో లోన్స్ ఆర్ ఈఎంఐస్ విషయంలో జాగ్రత్త పడాలి. అండ్ ఇంకొకటి ఖర్చులు అనేటువంటి విపరీతంగా పెరిగే అవకాశం ఉంటుంది, ఆ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఈ 42 డేస్లో తప్పకుండా మంగళవారం నాడు ఏదైనా ఒక మంగళవారం కానీ 3 మంగళవారాలు కానీ కందులు లేదా కందిపప్పు దానంగా ఇవ్వండి, చాలా బాగుంటుంది. తప్పకుండా అమ్మ గారు. కర్కాటక రాశి వారి కనుక మనం చూసుకుంటే కుజుడు ట్రాన్సిట్ ఇచ్చే ఫలితాలు ఏంటి? పరిహారం ఏంటండి? కర్కాటక రాశి వాళ్ళకి కుజుడి యొక్క సంచారం లాభస్థానంలోకి వెళుతుంది కాబట్టి సంతాన ప్రయత్నాలు చేస్తుంటే డెఫినెట్గా సంతానం కలుగుతారండి. హయ్యర్ ఎడ్యుకేషన్ కోసం ట్రై చేస్తుంటే అవన్నీ కూడా అనుకూలంగా ఉంటాయి. ప్రేమ విషయంలో ఇబ్బందులు ఏవైనా ఉంటే అవన్నీ కూడా సాల్వ్ అవుతాయని చెప్పచ్చు. ఇప్పటిదాకా జాబ్ లేదు, కెరీర్ స్టార్ట్ అవ్వలేదు, కెరీర్లో ఇబ్బందులు, ఒడిదుడుకులు కనబడుతున్నాయంటే 10th లార్డ్ అయినటువంటి కుజుడు లాభంలో 42 రోజుల పాటు ఉంటారు కాబట్టి
డెఫినెట్గా కెరీర్లో గ్రోత్ అనేటువంటిది కనబడుతుంది. మంచి ఎనర్జీతో పనిచేస్తారు, స్టామినా పెరుగుతుంది, యాక్టివ్గా ఉంటారు, చాలా ఫిట్గా తయారవుతారు, ఎక్సర్సైజ్ అనేటువంటిది చేస్తారు, హెల్దీ డైట్ అనేటువంటిది తీసుకోవడం అంటే మీకోసం మీరు ఆలోచించడం లాంటివి కనబడుతూ ఉంటాయి. మంత్ర బలము అంటే స్పిరిచువల్ ఇంక్లినేషన్ కావచ్చు, లేకపోతే ట్రావెలింగ్స్ చేయాలి, తీర్థయాత్రలు, పుణ్యక్షేత్రాలు అనుకుంటే డెఫినెట్గా ఈ టైంలో చాలా బాగా అనుకూలంగా ఉంటుందండి. ఎస్పెషల్లీ కర్కాటక రాశి వాళ్ళు గ్రహాలన్నీ ప్రతికూలంగా ఉన్నా ఈ కుజుడు అనేటువంటి ఆయన 5th and 10th లార్డ్ బాగున్నారు కాబట్టి కెరీర్, మనీ, తర్వాత సంతానము, ప్రేమ విషయాల్లో రాజయోగాన్ని 42 రోజుల పాటు ఇవ్వబోతున్నారండి. కుజుడు కోసం మీరు ఎలాంటి రెమెడీస్ చేయాల్సినటువంటి పని లేదు. తప్పకుండా ఉమాగారు. సింహరాశి వారి కనుక మనం చూసుకుంటే కుజుడు ట్రాన్సిట్ వల్ల వచ్చే ఫలితాలు ఏంటి, పరిహారం ఏంటండి వీరికి? సింహరాశి వాళ్ళకి దశమ స్థానంలోకి కుజగ్రహ సంచారం ఎంటర్ అవుతుందండి. ముఖ్యంగా మనం తీసుకుంటే కనుక 4th and 9th లార్డ్ అయినటువంటి కుజుడు కాబట్టి ఫ్యామిలీ విషయాల్లో, డబ్బుల విషయంలో, రుణ బాధలు, లోన్స్ ఆర్ ఈఎంఐస్ విషయంలో స్వల్పమైనటువంటి అప్స్ అండ్ డౌన్స్ అనేటువంటివి కనబడతాయి. సో అది కూడా సివియర్ హెల్త్ ఇష్యూస్ కానీ, సివియర్ ప్రాబ్లమ్స్ కానీ, సివియర్గా గొడవలు కానీ ఏమీ కాదండి. ఒక మినిమల్ దోషం అని చెప్పుకోవచ్చు అంతే. ఆ కుజుడు అనేటువంటి ఆయన దృష్టి మీకు జన్మం మీద పడుతుంది కాబట్టి 4th ఆస్పెక్ట్ హెల్త్ ప్రాబ్లమ్స్ అనేటువంటివి, ఎనిమిక్ అనమాట, అంటే బ్లడ్ అనేటువంటి సరిగ్గా లేకపోవడం, నీరసము, నిస్సత్తువ, విపరీతమైనటువంటి కష్టం పడతారు కానీ పెద్దగా దానికి తగిన ఫలితం కనబడదు, ఆరోగ్యం దెబ్బతినడం, ఇలాంటివి చూస్తూనే ఈ కుజుడి యొక్క 7th ఆస్పెక్ట్ అనేటువంటిది మీకు వృశ్చిక రాశి విచ్ ఈజ్ 4th హౌస్ అండి. సో దీనివల్ల మెరిటల్ లైఫ్ కానీ, ఫ్యామిలీ లైఫ్ మీద కానీ చిన్న చిన్న ప్రభావాలు కనబడుతూ ఉంటాయి. తర్వాత పంచమ స్థానం మీద 8వ దృష్టి పడుతుంది కాబట్టి మీ పిల్లల యొక్క ఆరోగ్యము కానీ, పిల్లల కోసం మీరు బాగా శ్రమ పడడం కానీ, కష్టపడడం, ఎక్కువగా పనులన్నీ కూడా వాళ్ళకి సంబంధించినవే ఉండడం కానీ ఇలాంటివి జరుగుతాయండి. కానీ కుజుడికి సంబంధించింది ఏది కూడా సివియర్ దోషం అయితే కాదు, ఒక మినిమల్ దోషమే కాబట్టి ఏదైనా ఒక మంగళవారం నాడు ఆంజనేయ స్వామి వారికి సింధూరంతోనూ తమలపాకులతోనూ, ఆ తమలపాకుల మీద సింధూరంతో శ్రీరామాన్ని రాసి అర్చన చేయండి. సో దానివల్ల కుజుడి యొక్క స్ట్రెంత్ పెరుగుతుంది. లోన్స్, ఈఎంఐస్ కానీ, హెల్త్ కానీ, పిల్లలకి సంబంధించిన ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ కానీ ఏమైనా ఉంటే అవన్నీ కూడా సాల్వ్ అవుతాయండి. తప్పకుండా ఉమాగారు. కన్యా రాశి వారి కనుక మనం చూసుకుంటే ఏదైతే కుజుడు ట్రాన్సిషన్ ఉందో ఫలితాలు ఏంటి, దానికి పరిహారం ఏంటండి? కన్యారాశి వాళ్ళకి మనం తీసుకుంటే ఏమా కుజుడు అష్టమ స్థానంలోంచి 9వ స్థానంలోకి రాబోతున్నారు. యాక్చువల్లీ కుజుడు 9వ స్థానంలో యోగించరు, కానీ ఈ అష్టమంలోంచి భాగ్యంలోకి రావడం అనేటువంటిది ఫార్ బెటర్ అండి. సో దీనివల్ల ఈ సిబిలింగ్స్ కానీ, లోన్స్ కానీ, మనీ రిలేటెడ్ కానీ, అప్పులు కానీ, రియల్ ఎస్టేట్ కానీ, కన్స్ట్రక్షన్ కానీ, ఏదైనా ల్యాండ్ డిస్ప్యూట్స్ కానీ ఏమైనా ఉన్నా, కోర్టుపరమైన ఇబ్బందులు ఏమైనా ఉన్నా అవన్నీ కూడా సార్ట్ అవుట్ అయ్యేటువంటి యోగము ఈ 42 రోజుల్లో తప్పనిసరిగా పడుతుందమ్మా. కన్యారాశి వాళ్ళకి భాగ్యంలో ఉన్నటువంటి కుజుడి యొక్క దృష్టి అంటే 4th ఆస్పెక్ట్ 12వ స్థానం మీద పడుతోంది. దీని మూలకంగా ఏదైనా ఫారెన్ ట్రావెల్ చేయాలి అన్నా, విదేశాలు వెళ్ళాలి రావాలి అనుకుంటున్నా, అక్కడ ఏదైనా వీసా ప్రాబ్లమ్స్, గ్రీన్ కార్డ్ ఇష్యూస్ లాంటివి ఏమైనా ఉన్నా అవన్నీ కూడా సాల్వ్ అయ్యేటువంటి యోగము ఈ యొక్క 4th ఆస్పెక్ట్ వల్ల 42 రోజులు పడుతుంది. ఈ కుజుడి యొక్క 7th ఆస్పెక్ట్ అనేటువంటి 3వ స్థానం మీద పడుతుంది కాబట్టి మీ సిబ్లింగ్స్తో, కొలీగ్స్తో, కజిన్స్తో, మీ కింద పనిచేసే వాళ్ళతో ఏదైనా తగులు కానీ, గొడవలు కానీ, విభేదాలు కానీ ఉంటే అవన్నీ కూడా సాల్వ్ అయ్యేటువంటి యోగంతో పాటుగా ట్రావెలింగ్స్ అనేటువంటివి ఎక్కువగా ఇండికేట్ చేస్తుందండి. ఈ కుజుడి యొక్క 8th ఆస్పెక్ట్ 4వ స్థానం మీద పడుతుంది కాబట్టి ఇల్లు మారేటువంటి అవకాశాలు, ఇల్లు మారడానికి, ఇల్లు కొనడానికి, కొత్త ఆఫీస్ ఓపెన్ చేయడానికి, కొత్త వాహనం కొనడానికి డబ్బులు బాగా ఖర్చు పెట్టడం లాంటివి ఎక్కువగా ఈ 42 రోజుల్లో కనబడతాయండి. కన్యారాశి వాళ్ళకి గ్రహాలన్నీ కూడా చాలా బాగున్నాయండి. కుజుడు కూడా సివియర్ బ్యాడ్ మెలిఫిక్ ఎఫెక్ట్స్ ఏమీ కూడా ఇవ్వట్లేదు కాబట్టి ఎలాంటి రెమెడీ కూడా అవసరం లేదు, కొద్దిపాటి జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుందండి. తప్పకుండా ఉమాగారు. తులారాశి వారి కనుక మనం చూసుకుంటే కుజుడు ట్రాన్సిట్ వల్ల వచ్చే ఇబ్బందులు ఏమైనా ఉన్నాయా, దానికి పరిహారం ఏంటండి? తప్పనిసరిగా అమ్మ తులారాశి వాళ్ళకి మనం తీసుకుంటే 8వ స్థానమైనటువంటి వృషభ రాశిలోకి కుజగ్రహ సంచారం 42 రోజుల పాటు జూన్ 20 దగ్గర నుంచి ఆగస్టు 2వ తారీఖు దాకా వెళుతూ ఉన్నారండి. కుజుడు 2nd and 7th లార్డ్ కాబట్టి మనీ విషయంలో, ఎడ్యుకేషన్ విషయంలో, అంటే డబ్బులు, సేవింగ్స్, ఎడ్యుకేషన్ అంటే డబ్బు చేతిలో నిలబడదు, దాచుకున్న డబ్బులు కూడా వెళ్ళిపోతూ ఉంటాయి. ఎడ్యుకేషన్లో బ్లాకేజెస్ అండి, అంటే సీట్స్ కానీ, ర్యాంక్స్ కానీ ట్రై చేస్తుంటే ఆశాజనకంగా రాకపోవడం లాంటివి కనబడడంతో పాటుగా మాట వల్ల గొడవలు అనేటువంటివి రావడం, అప్పుల వల్ల అవమానములు అనేటువంటివి కలగడము,
మెరిటల్ లైఫ్లో ఇబ్బందులు అనేటువంటివి రావడం, మీ స్పౌస్ భార్య లేదా భర్తకు అనారోగ్య సమస్యలు రావడం, వాళ్ళు ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడడం, అది మీరు చూసి కష్టపడడం లాంటివి ఎక్కువగా ఉంటాయి. ఆ కుజుడి యొక్క 4th ఆస్పెక్ట్ 11th హౌస్ అనేటువంటి సింహరాశి మీద పడుతోంది. దీనివల్ల సొసైటీలో కొద్దిపాటి అవమానాలు చూసే అవకాశం ఉంటుందండి. కుజుడి యొక్క 7th ఆస్పెక్ట్ 2వ స్థానం మీద పడుతుంది. మాట వల్ల తగులు, ఇందాక మనం చెప్పుకున్న విధంగా సేవింగ్స్ లేకపోవడం, డబ్బులన్నీ ఖర్చు అయిపోవడం కనబడుతుంది. కుజుడి యొక్క 8th ఆస్పెక్ట్ 3వ స్థానం అయినటువంటి ధనస్సు మీద పడుతుంది. పట్టుదల అనేటువంటిది పెరగడం వల్ల సిబ్లింగ్స్ లేకపోతే కొలీగ్స్ కానీ కజిన్స్ కానీ మీ కింద పనిచేసే వాళ్ళతో చిన్న చిన్న విభేదాలు, గొడవలు, మాట పట్టింపులు అనేటువంటివి కనబడతాయండి. అష్టమంలో ఉన్నటువంటి కుజుడు కాబట్టి ఈ 42 రోజుల్లో వాహన ప్రమాదాలు కానీ, గాయాలు కానీ, చిన్న చిన్న ప్రమాదాలు కానీ డెఫినెట్గా అయ్యేటువంటి యోగం ఉంటుందండి. ఈ 42 రోజుల్లో వీలైతే తప్పనిసరిగా బ్లడ్ డొనేషన్ చేయండి, రక్తదానము అనేటువంటిది చేయండి, తప్పనిసరిగా చాలా బాగుంటుంది. వృశ్చిక రాశి వారి కనుక మనం చూసుకుంటే కుజుడు ట్రాన్సిట్ వల్ల వచ్చే ఇబ్బందులు ఏమైనా ఉన్నాయా? పరిహారాలు ఏంటండి అసలు? వృశ్చిక రాశి వాళ్ళకి మనం తీసుకుంటే ఆయన 6th హౌస్లోంచి 7th హౌస్లోకి ప్రయాణం చేస్తూ 42 రోజుల పాటు వృషభ రాశిలో సంచారం చేస్తుంటారు. ముఖ్యంగా ఈ వృశ్చిక రాశి వాళ్ళకి మనం తీసుకుంటే లాస్ట్ వీడియోలో మనం చెప్పుకున్న విధంగా దశమాధిపతి అయినటువంటి రవి అష్టమ స్థానంలోకి వెళ్ళడం వల్ల గురుబలం అనేటువంటిది ఉన్నప్పటికీ కూడా కెరీర్లో ఆటంకాలు కానీ, ఇబ్బందులు కానీ, ఒడిదుడుకులు కానీ, ఒత్తిడి కానీ, ప్రెషర్ కానీ, టార్చర్ కానీ ఇలాంటివి చూస్తూనే చేసే ప్రయత్నం కెరీర్ పరంగా పెద్దగా అభివృద్ధి లేకపోవడం కానీ, పనుల్లో ఆటంకాలు, పనులు ఆగిపోవడం కానీ ఎక్కువగా ఉంటాయి. అది జూన్ 15 దగ్గర నుంచి జూలై 15వ తారీఖు వరకు ఉంటాయని చెప్పి మనం చెప్పుకున్నామండి. ఇప్పుడు కూడా 6వ స్థానంలో ఉన్నటువంటి కుజుడు 7వ స్థానంలోకి వెళుతూ ఉన్నారు. అంటే హెల్త్ ప్రాబ్లమ్స్ అనేటువంటివి ఎక్కువగా రావడం, అది మీకు మాత్రమే కాదు, మీ మెరిటల్ లైఫ్ విషయంలో చిన్న చిన్న గొడవలు, లేదా మీ భార్య లేదా మీ భర్త యొక్క అనారోగ్య సమస్యలు ఎక్కువగా రావడం, లేకపోతే ఫ్రీక్వెంట్ ఫీవర్స్ కానీ, బ్లడ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కానీ, శత్రు బాధలు ఎక్కువగా ఇబ్బంది పడడం కానీ, భార్యాభర్తల్లో మనస్పర్ధలు, మాట పట్టింపులు ఎక్కువగా పెరగడం కానీ, కోపము అనేటువంటిది, ఫీవర్స్ అనేటువంటిది ఎక్కువగా రావడం కానీ, సో ఇలాంటివన్నీ కూడా. తర్వాత కుజుడి యొక్క 4th ఆస్పెక్ట్ అనేటువంటిది మీకు 10th హౌస్ మీద పడుతుంది. బాగా గమనిస్తే 10th లార్డ్ అష్టమంలో ఉన్నారు. ఈ కుజుడి యొక్క 4th ఆస్పెక్ట్ 10th హౌస్ మీద పడుతుంది. 10th లో ఆల్రెడీ కేతు ఉన్నారు. సో దీనివల్ల ఈ ఆగస్టు 2వ తారీఖు దాకా కెరీర్ పరంగా ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయండి, కెరీర్ మీద ఎక్కువగా ఫోకస్ చేయండి. లేకపోతే ఛాలెంజెస్ అనేటువంటివి ఎక్కువగా పెరిగే అవకాశం ఆగస్టు 2వ తారీఖు వరకు ఉన్నాయి. కుజుడి యొక్క 7th ఆస్పెక్ట్ జన్మం మీద పడుతుంది కాబట్టి ఆరోగ్యం జాగ్రత్త. కుజుడి యొక్క 8th ఆస్పెక్ట్ 2వ స్థానం మీద పడుతుంది కాబట్టి డబ్బులు ఖర్చులైపోవడం, ఎడ్యుకేషన్లో ఆటంకాలు, మాట వల్ల గొడవలు అనేటువంటివి ఎక్కువగా పెరుగుతాయి. సో ఈ 42 డేస్ పీరియడ్ ఆఫ్ టైంలో సుబ్రహ్మణ్య స్వామి వారికి ఎర్రని వస్త్రము సమర్పించండి. ఈ వెండి పడగ, చిన్న సైజు వెండి పడగ ఒకటి సమర్పించండి. దానిమ్మ పళ్ళు అనేటువంటిది దానంగా ఇవ్వండి, చాలా బాగుంటుంది. ధనుసు రాశి వారి కనుక మనం చూసుకుంటే కుజుడు ట్రాన్సిట్ వల్ల వచ్చే నష్టం ఏదైనా ఉంది అంటారా? ఒకవేళ ఉంటే ఎటువంటి పరిహారాన్ని పఠించాలి అంటారు? ధనస్సు రాశి వాళ్ళకి 42 రోజుల పాటు జూన్ 20వ తారీఖు దగ్గర నుంచి ఆగస్టు 2వ తారీఖు దాకా కుజుడు 6వ స్థానంలోకి వెళతారు కాబట్టి అపారమైనటువంటి రాజయోగం పడుతుంది. ఏదైనా భూమి, స్థలము, ఇల్లు, పొలము ఇలాంటి ఏదైనా కొనుగోలు చేయాలన్నా, రియల్ ఎస్టేట్ కానీ, కన్స్ట్రక్షన్ వ్యాపారం కానీ, స్పోర్ట్స్ ఫీల్డ్ కానీ, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కానీ, లేకపోతే సంతానము విషయంలో ఏదైనా ప్రయత్నాలు చేస్తుంటే పంచమాధిపతి కాబట్టి డెఫినెట్గా సంతానము కలిగేటువంటి యోగము కానీ, మీ పిల్లల యొక్క విద్య, భవిష్యత్తు, ఆరోగ్యము వీటి పట్ల మీకు ఏదైనా ప్రాబ్లమ్స్ కానీ, కన్సర్న్స్ కానీ ఉంటే అవన్నీ కూడా సాల్వ్ అయ్యేటువంటి యోగం డెఫినెట్గా పట్టడం. 12th లార్డ్ కాబట్టి డెఫినెట్గా మీకు ఏదైనా అప్పులు లాంటివి ఏమైనా ఉన్నా, ఈ ఆర్థిక సమస్యలు లాంటివి ఏమైనా ఉన్నా, లేకపోతే మీ స్థలము, పొలము అమ్ముడవ్వడం లేదు, అది అమ్మాలి అనుకుంటూ ఉన్నా, కోర్టు పరమైనటువంటి ల్యాండ్ డిస్ప్యూట్స్ లాంటివి ఏమైనా ఉన్నా అవన్నీ కూడా సాల్వ్ అయ్యేటువంటి యోగం డెఫినెట్గా కలుగుతుంది. నాకు తెలిసి 42 డేస్లో ఏదైనా వాహనం కొనుగోలు చేయడం, ఇల్లు, స్థలాలు లాంటివి కొనుగోలు చేసే యోగము, భూలాభము అనేటువంటిది కలుగుతుంది. 6th హౌస్లో ఉన్నటువంటి కుజుడి యొక్క 4th ఆస్పెక్ట్ అనేటువంటి 9వ స్థానం అయినటువంటి యొక్క సింహరాశి మీద పడడం వల్ల ఆకస్మిక ధన లాభము అనేటువంటిది కలుగుతుందండి. పిత్రార్జితము అంటే తండ్రికి ఏదైనా మీరు కొనివ్వడం కానీ, తండ్రి ద్వారా వచ్చే ఆస్తిని మీరు తీసుకోవడం కానీ జరుగుతాయి. ఈ కుజుడి యొక్క 7th ఆస్పెక్ట్ 12వ స్థానం మీద పడడం వల్ల ట్రావెలింగ్స్ అనేటువంటివి, తీర్థయాత్రలు, పుణ్యక్షేత్రాలు దర్శనం చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. కుజుడి యొక్క 8th ఆస్పెక్ట్ మీకు జన్మం మీద ఉండడం వల్ల అనారోగ్య సమస్యలు ఏవైనా బీపీ ప్రాబ్లమ్స్ కానీ, బ్లడ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కానీ, స్కిన్ ఎలర్జీస్ కానీ, డెంటల్ ప్రాబ్లమ్స్ కానీ, లేకపోతే నీరసము, నిస్సత్తువ ఇలాంటివి ఏమైనా ఉంటే అవన్నీ కూడా సాల్వ్ అవ్వడము, మంచి ఫిట్గా తయారవడం లాంటివి ధనుస్సు రాశి వాళ్ళకి 42 డేస్లో కనబడుతుందమ్మా. సో ఈ కుజుడు బాగున్నారు కాబట్టి ఎలాంటి పరిహారములు వీళ్ళకి అవసరం లేదండి. తప్పకుండా అమ్మగారు. మకర రాశి వారికి కనుక మనం చూసుకుంటే కుజుడు యొక్క ట్రాన్సిట్ వల్ల వీళ్ళకి ఏదైనా ఇబ్బందులు కలిగే అవకాశం ఉంటుంది అంటారా? ఎటువంటి పరిహారాన్ని పఠించాలి అంటారు?
మకర రాశి వాళ్ళకి 4వ స్థానంలోంచి 5వ స్థానంలోకి కుజుడు జూన్ 20వ తారీఖు దగ్గర నుంచి ఆగస్టు 2వ తారీఖు దాకా 42 రోజుల పాటు సంచారం చేయనున్నారండి. దీనివల్ల పిల్లల యొక్క విషయంలో కాస్త టెన్షన్లు ఎక్కువగా పెరగడం కానీ, అది కూడా మినిమల్ దోషం అంటే సివియర్ ఎఫెక్ట్స్ ఏమీ కాదు. ఆ పంచమంలో ఉన్నటువంటి కుజుడు యొక్క 4th ఆస్పెక్ట్ అనేటువంటిది 8వ స్థానం మీద పడడం వల్ల మానసిక అశాంతి, కొద్దిపాటి నిరాశ, నిస్పృహలు ఇబ్బంది పెడుతూ ఉంటాయి. కొద్దిపాటి అనారోగ్యం కనబడుతూ ఉంటుంది. ఆ కుజుడు యొక్క 7th ఆస్పెక్ట్ అనేటువంటిది మీకు 11వ స్థానం మీద పడడం వల్ల కొద్దిపాటి అవమానాలు, పనుల్లో ఆటంకాలు, ఎంత శ్రమ పడినా ప్రతిఫలం సరిగ్గా లేనటువంటి వల్ల ఆ నిరాశ, నిస్పృహలు కనబడుతూ ఉంటాయి. కుజుడు యొక్క 8th ఆస్పెక్ట్ 12వ స్థానమైన ధనస్సు రాశి మీద పడడం వల్ల డబ్బులు బాగా ఖర్చు అవ్వడం, శ్రమ బాగా ఖర్చు అవ్వడం, లేకపోతే మాట ద్వారా చిన్న చిన్న ఇబ్బందులు అనేటువంటివి రావడం, లేకపోతే డబ్బు నిలబడట్లేదని బాధపడడం, పిల్లల యొక్క అనారోగ్య సమస్యల వల్ల డబ్బులు ఎక్కువగా ఖర్చులు అవ్వడం, ఇలాంటివి కనబడతాయండి. ఇది కూడా మినిమల్ దోషమే, పెద్దగా సివియర్ మెలిఫిక్ ఎఫెక్ట్స్ ఏమీ కూడా కాదు. 2వ స్థానంలో మీకు ఆల్రెడీ రాహు ఉన్నారు కాబట్టి రాహు విషయంలో కావచ్చు, సప్తమంలో శుక్రుడు బాలేదు కాబట్టి శుక్రుడు యొక్క విషయంలో కావచ్చు, దుర్గాదేవి యొక్క ఆరాధన తప్పనిసరిగా చేయండి. దుర్గాదేవికి ప్రతి మంగళవారము కూడా శ్రీమాత్రే నమః అనే మంత్రాన్ని జపం చేస్తూ కుంకుమార్చన చేయగలిగితే తప్పనిసరిగా కుజుడు కానీ, రాహు కానీ, శుక్రుడు కానీ ఎలాంటి ప్రాబ్లము మీకు ఇవ్వరండి. కుంభరాశి వారి కనుక మనం చూసుకుంటే కుజుడు ట్రాన్సిట్ వల్ల వచ్చే ఇబ్బందులు ఏమైనా ఉన్నాయి అంటారా? ఎటువంటి పరిహారాన్ని పఠించాలి అంటారు వీరు? కుంభరాశి వాళ్ళకి లాస్ట్ వీడియోస్ నుంచి మనం చెప్పుకునేటువంటి ఒకే ఒక్క విషయం ఏంటి అంటే జూన్ 20వ తారీఖు దాకా మార్స్ అనేటువంటి కుజగ్రహ సంచారము మాత్రమే మీకు అనుకూలంగా ఉందండి. జూన్ 20వ తారీఖు దాటిన తర్వాత నుంచి ఆ కుజుడు యొక్క స్ట్రెంత్ కూడా లేకపోవడం వల్ల కెరీర్ పరంగా ఇబ్బందులు అనేటువంటివి కలుగుతాయని చెప్పి చాలా సందర్భాల్లో మనం చెప్పుకున్నామమ్మా. 3rd and 10th లార్డ్ అయినటువంటి కుజగ్రహ సంచారము 3rd హౌస్లో ఓన్ సైన్లో ఉండడం వల్ల, గురుడు యొక్క పంచమ దృష్టి వృశ్చిక రాశి అయినటువంటి 10th హౌస్ మీద పడడం వల్ల కెరీర్లో ఇబ్బందులు రాకుండా కుజుడు జూన్ 20వ తారీఖు వరకు కాపాడుతున్నారు. బట్ జూన్ 20వ తారీఖు దాటిన తర్వాత ఆయన అర్ధాష్టమము 4వ స్థానంలోకి వెళ్ళిన తర్వాత కుజుడు యొక్క వీక్షణ బలం అనేటువంటిది తగ్గిన తర్వాత గురువు యొక్క పాపపు దృష్టి ఏదైతే పడుతుందో దానివల్ల కెరీర్లో ఇబ్బందులు రావడం కానీ, మానసిక, శారీరక, ఆర్థిక, వ్యాపార పరంగా ఇబ్బందులు అనేటువంటివి తలెత్తడం కానీ ఎక్కువగా కనబడుతుందండి. ఒక పక్క ఏలినాడు శని, జన్మంలో రాహు, సప్తమంలో కేతువు కానీ, 6వ స్థానంలో గురు శుక్రుడు కానీ, పంచమంలో రవి బుధుడు కానీ, ఇప్పుడు 4వ స్థానంలోకి కుజుడు కానీ అంత అనుకూలంగా లేరండి. తప్పనిసరిగా ప్రతిరోజు కూడా ఒక 108 రోజులు కానీ, 27 రోజులు కానీ, 48 రోజుల పాటు కానీ నవగ్రహాల చుట్టూ 9 ప్రదక్షిణాలు చేయండి. నవధాన్యాలు దానంగా ఇవ్వండి. ఆవు పాలలో నవధాన్యాలు వేసి శివుడికి అభిషేకం చేయడం ద్వారా నవగ్రహాల బాధ నుంచి కానీ, నవగ్రహ దోషాల నుంచి కానీ తప్పనిసరిగా మీరు బయటకు వస్తారు. మీ ఆరోగ్యము కానీ, ఏదైతే మీకు కాళ్ళ నొప్పులు, కీళ్ళవాతాలు, వాత దోషాలు లాంటివి కనబడుతూ ఉన్నాయో, ఆర్థికంగా డబ్బులు నిలబడట్లేదని బాధపడుతూ ఉన్నారో, ఆరోగ్యపరంగా మీ అంతటా మీరే మిస్టేక్స్ ఏవైతే చేసుకుంటూ ఉన్నారో, మానసికంగా ఈ మెరిటల్ లైఫ్లో ఇబ్బందులు కనబడుతూ ఉన్నాయో, ఈ 6వ స్థానంలో గురు శుక్రులు కాబట్టి శత్రు బాధలు ఏవైతే ఉన్నాయో, ఈ ఆర్థిక సమస్యలు కానీ అన్నీ కూడా ఈ శివుడికి ఆవు పాలలో నవధాన్యాలు వేసి అభిషేకం చేయడం ద్వారా అవన్నీ కూడా తొలగిపోతాయండి. తప్పకుండా ఉమాగారు. మీనరాశి వారి కనుక మనం చూసుకుంటే కుజుడు ట్రాన్సిట్ వల్ల వచ్చే ఇబ్బందులు ఏమైనా ఉన్నాయి అంటారా? ఎటువంటి పరిహారాన్ని పఠించాలి అంటారు? మీనరాశి వాళ్ళకి చాలా కాలం తర్వాత, ఆల్మోస్ట్ సంవత్సర కాలం తరువాత కుజుడి వల్ల రాజయోగం అనేటువంటిది పడుతోందండి. 2nd and 9th లార్డ్ అయినటువంటి కుజుడు 3వ స్థానంలోకి వెళ్ళడం చేత ఆర్థిక ధన లాభాలు అనేటువంటివి, మహాధనయోగం అనేటువంటిది కనబడుతోంది. జూన్ 2వ తారీఖు తర్వాత గురుబలం పెరగడం, జూన్ 8వ తారీఖు తర్వాత శుక్రబలం పెరగడం, జూన్ 15వ తారీఖు వరకు రవి బలము, జూన్ 20వ తారీఖు దగ్గర నుంచి కుజుడి యొక్క స్ట్రెంత్ 42 రోజుల పాటుగా 3వ స్థానంలో ఉండడం వల్ల భూలాభము కలగవచ్చు, ధనలాభం కలగవచ్చు, ఈ వ్యాపారాది విషయాల్లో అదృష్టం పట్టవచ్చు. కుజుడి యొక్క 4వ దృష్టి 6వ స్థానం మీద పడడం వల్ల ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందులు కానీ, శత్రు బాధలు కానీ, అప్పుల బాధలు కానీ ఉంటే తప్పనిసరిగా అవన్నీ కూడా క్లియర్ అవుతాయండి. కుజుడి యొక్క 7వ దృష్టి అనేటువంటిది 9వ స్థానం మీద ఉండడం వల్ల అదృష్టం పట్టినట్టుగా ప్రతి పనులు పూర్తయిపోవడం కావచ్చు, లేకపోతే భూలాభము అనేటువంటిది తప్పనిసరిగా పడుతుందండి. కుజుడి యొక్క 8వ దృష్టి 10వ స్థానం మీద పడడం వల్ల కెరీర్ అనేటువంటిది గ్రో అవ్వడం, ఆకస్మికంగా సడన్ గా కెరీర్లో గ్రోత్ రావడం, దానివల్ల ధన లాభాలు, ఆర్థిక లాభాలు ఇలాంటివి చూడడం తప్పనిసరిగా నేమ్ అండ్ ఫేమ్తో సహా ప్రతిదీ కూడా పడుతుందండి. మీనరాశి వాళ్ళకి డే బై డే అంతా కూడా గ్రోయింగ్లా కనబడుతుంది కాబట్టి జాతకం అంతా కూడా కుజుడికి సంబంధించిన పరిహారాలు ఏవి కూడా ఆచరించాల్సినటువంటి పని లేదండి. తప్పకుండా ఉమాగారు.